ప్రభుత్వ పాఠశాలలో నిరుపేదల పిల్లలు మాత్రమే చదువుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? నారాయణ స్కూల్‌లో, శ్రీ చైతన్య స్కూల్‌లో చదువుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వ జీతం లక్షల రూపాయలు వస్తే గనక వాళ్ళ పిల్లలు ప్రైవేట్‌గా చదువుతారు. ఈ నిరుపేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. అదే వాళ్ళ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పినట్టు భయంగా చదువు చెప్తారు వాళ్ళు. వాళ్ళకేం పని? యూట్యూబ్‌లు చూసుకుంటూ కూర్చుంటారు. లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటారు. ఎల్ఐసీలు చేసుకుంటారు. టీచర్లు ఇప్పుడున్న పరిస్థితి అది. అదే రాజకీయ నాయకుల పిల్లలు, జడ్పీటీసీ పిల్లలు, ఎంపీటీసీ పిల్లలు, ఇంకెవరు సర్పంచుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ పిల్లలు కనుక గవర్నమెంట్ స్కూళ్ళలో చదివితే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చేస్తారు. పిల్లలు కరెక్ట్ చదువుతున్నారా లేదా అనే దాని మీద వాళ్ళు ఆరాధిస్తారు. వాళ్ళ పిల్లలు కాదు కదా చదివేది, కేవలం పేద పిల్లలు, ఎక్కువ భూమి లేని వారు, అసలు భూమి లేని నిరుపేదల పిల్లలే పాఠశాలలో చదివేది, ప్రభుత్వ పాఠశాలలో చదివేది. అందుకని వారు పట్టించుకుంటలేరు. వాళ్ళకి పింఛన్ వస్తుంది, లక్షల రూపాయల జీతం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు మాత్రమే వారు సక్రమంగా చదువు చెప్తారు. పాఠశాలలు సక్రమంగా ఉంటాయి. ఆశ్రయాల భోజనాలు సక్రమంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు, ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదవనంత కాలం ఈ పాఠశాలలు ఇట్నే ఉంటాయి. ఈ దళితుల పిల్లలకు ఉద్యోగాలు రావు, వీళ్ళు ర్యాంకులు కొట్టలేరు, వాళ్ళు చక్కగా చదువులు చెప్పరు. వాళ్ళ పిల్లలు మాత్రం డబ్బులు ఉంటాయి, లక్షలు వస్తాయి కనుక ఉద్యోగస్తుల పిల్లలే ప్రైవేట్ పాఠశాలలో చదివి వాళ్ళే ఉద్యోగం చేస్తారు. మళ్ళీ వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చక్కగా చదువు చెప్పరు కదా. మరి ఇది కథ. అందుకని దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి పిల్లలు కూడా, ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా ప్రైవేటు పాఠశాలలోనే కాకుండా గవర్నమెంట్ పాఠశాలలోనే చదవాలి అని దీని మీద ఆలోచన చేసి అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే, ఉంటా.